మూవీ స్టార్ట్ కాగానే అమెరికాలోని కొలంబియా సిటీని చూపిస్తారు. ఆ సిటీకి దూరంగా బిల్కు అనే కంపెనీని చూస్తాం. ఆ కంపెనీని అమెరికా గవర్నమెంట్ నడుపుతూ ఉంటుంది. మైకేల్ అనే వ్యక్తి ఆ కంపెనీలో ఒక ఉద్యోగి రోజులాగే తన ఆఫీస్కి వెళ్తాడు. కానీ అతనికి ఈ రోజు అంతా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ మంది సెక్యూరిటీ ఉన్నారు. అందరినీ చెక్ చేస్తూ ఉన్నారు, కొంతమందిని ఇంటికి పంపిస్తున్నారు. మైకేల్కి అంతా ఈ రోజు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మైఖేల్ అలా అందరితో కలిసి ఆఫీసులోకి వెళ్తాడు. కానీ ఆఫీసులో ఈ రోజు అందరూ చాలా ఆనందంగా ఉంటారు. కాని కొంతమంది వాళ్ళని గమనిస్తూ ఉంటారు. తర్వాత డేనీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఈ రోజే ఆఫీసులో కొత్తగా జాయినింగ్ అయి ఉంటుంది. కానీ ఈ కంపెనీలో పనిచేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయీకి తలలో ఒక ట్రాకర్ ఫిట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ కొలంబియా చాలా ప్రమాదకరం అని ఆఫీసులో పనిచేసేవా వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కాపాడటానికి ఆ విధంగా ట్రాకర్లను ఉంచి ఉంటారు. ఇంకోవైపు మైఖేల్కి ఈ రోజు అంతా అయోమయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ లేరు, లోకల్ ఎంప్లాయీస్ కూడా లేరు. అతను వెంటనే లోకల్ సెక్యూరిటీ గార్డ్కు ఫోన్ చేసి అడుగుతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ నాకు ఏమీ తెలియదని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలోనే ఒక వాయిస్ వాళ్లకి వినపడుతుంది, మీరందరూ 80 మంది ఉన్నారు. మీరు ఈ రోజు అందరూ చనిపోతున్నారు. ఒకవేళ మీరు బతకాలి అంటే మీరు నా ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలని నేను చెప్పే టాస్కులు మీరు చేయాలి అని అంటాడు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మీ దోస్తైన ఎంప్లాయీని చంపేయాలి. ఈ టాస్క్ లో ఎవరినైనా చెప్పొచ్చు, లేదంటే దీని పరిణామం వేరేలా ఉంటుందని. వాయిస్ కట్ అయిపోతుంది. కానీ అందరూ దీన్ని ఎవరో జోక్ చేస్తున్నారని సీరియస్ గా తీసుకోరు. ఇంతలో వాళ్ల ఫోన్లు పనిచేయడం ఆగిపోతాయి. వీళ్లు ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేయలేరు కూడా. ఇదంతా చూసి అక్కడ ఉన్న ఒక ఓల్డ్ ఆఫీసర్ వెనక్కి తిరిగి పరిగెత్తుతుంది. ఇంతలోగా ఆఫీస్ మొత్తం మెటల్ సీట్లతో లాక్ చేయబడుతుంది. ఆఫీస్ మొత్తం సీట్లతో ఇప్పుడు లాక్ అయిపోయి ఉంటుంది. ఇది చూసి ఎంప్లాయీస్ చాలా భయపడతారు. అప్పుడు మైక్ అక్కడున్న వర్కర్స్ తో మిషన్ తీసుకురండి, దీనికి కట్ చేయండి అని అంటాడు. వాళ్ల మిషన్తో కట్ చేసినా కూడా దానికి ఏమాత్రం గీత కూడా పడదు. ఇంతలోనే ఈ కంపెనీ మేనేజర్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది గవర్నమెంట్ ఆఫీస్, మీకేం జరగదు, ఆ సీట్లు ఏదో తప్పిదం వల్ల వచ్చి ఉంటాయి అని అంటాడు. అయితే మైక్ ఇదంతా నమ్మడు, ఈ మ్యాటర్ ని సీరియస్ గానే తీసుకుంటాడు. ఇంతలో కొంతమంది ఎంప్లాయీస్ ఆఫీస్ పైకి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుకు చేతులు ఊపుతారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ చూసి చూడనట్టు ఉంటారు. ఇంతలో వారికి ఇచ్చిన టైం కూడా అయిపోయి ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక అమ్మాయికి బుల్లెట్ తగిలినట్టు తగిలి ఆ అమ్మాయి కింద పడిపోతుంది. లోపల కూడా కొంతమంది ఎంప్లాయీస్ బుల్లెట్ మాదిరిగా వాళ్ల తలలో పగులుతాయి. ఇంతకు ముందే ఆ వాయిస్ వారికి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది, మీరు ఆ టాస్క్ చేయకపోతే అమాయకులైన కొంతమంది చనిపోతారని చెప్పి ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్నవారు చాలా భయపడిపోతారు. ఎక్కడెక్కడ స్థలము దొరుకుతుందో అక్కడ దాక్కుని పోతారు. ఇదంతా చూసి ఆ కంపెనీ మేనేజర్ బైక్ బుల్లెట్ తగలలేదు, వీళ్ల తలలోనే పేలినట్టు కనిపిస్తుంది అని నోటీస్ తెస్తాడు. ఈలోగా మైక్ వాళ్ల తలలో ఫిట్ చేసింది ట్రాకర్ కాదు, ఒక మినీ బాంబ్ అని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇది లోకల్ వాళ్లకి ఫిట్ చేయలేదు కాబట్టి వారిని వెనక్కి పంపించారు. ఎవరైతే బయట నుంచి వచ్చారో ఆ ఎంప్లాయీస్ కు మాత్రమే ఇది ఫిట్ చేయబడింది. వెంటనే మైక్ వాష్రూంలోకి పరిగెత్తుతాడు. తన ట్యాకర్ ని కత్తితో తీయడానికి ట్రై చేస్తాడు. ఈలోగా ఆ వాయిస్ మాట్లాడుతుంది, నువ్వు ఈ ట్రాకర్ తీయడానికి ప్రయత్నిస్తే వెంటనే దాన్ని పేల్చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. అలాగే ఆఫీసులో ఉన్న వారందరికీ ఎవరైనా ఈ ట్రాకర్ ని తీయడానికి ప్రయత్నిస్తే వెంటనే దాన్ని పేల్చేస్తామని వారిని ఇస్తుంది. తరువాత టాస్క్ గురించి చెబుతుంది, మీరు 2 గంటల్లోగా 30 మందిని చంపాలి, లేదంటే 60 మందిని చంపేస్తామని చెబుతుంది. ఇదంతా చూసి వాళ్లు ఇంకా చాలా భయపడిపోతారు.
వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం మొదలు పెడతారు. అలాగే 2 గ్రూపులు కూడా ఏర్పడతాయి. ఒక గ్రూప్ వచ్చేసి మేనేజర్ గ్రూప్, ఇంకొకటి మైఖేల్ గ్రూప్. మేనేజర్ గ్రూప్ 30 మందిని చంపడమే మనకు క్షేమమని అంటాడు. కానీ మైఖేల్ వేరే వారి ప్రాణాలు తీయటానికి అంగీకరించడు. చాలా మంది మైఖేల్కే సపోర్ట్ చేస్తారు. తర్వాత మేనేజర్ గ్రూప్ రూంలో ఉన్న మిలిటరీ వెపన్స్ ని తీయటానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెపన్స్ తీయడానికి ఒప్పుకోడు. వారికి గన్ చూపించి అడ్డుపడుతూ ఉంటాడు. అయితే మైఖేల్ మనం వేరే వాళ్లని చంపడం సరైనది కాదని సెక్యూరిటీ గార్డ్ ని కూల్చేస్తాడు. తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ ఆఫీస్ పైకి వెళ్లి బ్యానర్తో మాకు హెల్ప్ చేయమని మమ్మల్ని కిడ్నాప్ చేశారని రాసి ఉంటారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వారిపై గన్తో బుల్లెట్లను ఫైర్ చేస్తారు. ఆ తర్వాత ఆ వాయిస్ ఇలా చేయకూడదని వారిని ఇస్తుంది. వీరందరూ కోపంతో కిందికి వచ్చేస్తారు. ఆ తర్వాత మైక్ అంటాడు, మమ్మల్ని ఎవరు ట్రాప్ చేస్తున్నారు? వెనుక నుండి మేనేజర్ వస్తాడు. మైఖేల్ తలపై కొడతాడు. అతను అక్కడే కిందపడి స్పృహ తప్పిపోతాడు. ఆ తర్వాత ఆ మేనేజర్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆ రూమ్ తాళాలు లాక్కుంటాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ ని కూడా చంపేస్తాడు. ఆ రూమ్ ఓపెన్ చేసి అందులో ఉన్న గన్స్ తీసుకుని మేనేజర్ గ్రూప్ లో ఉన్న వారందరూ పంచుకుంటారు. ఇప్పుడు వాళ్ల దగ్గర గన్నులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లందరూ గన్స్ తో వాళ్లందర్నీ బెదిరించి ఒక గ్రూప్ చేస్తారు. ఇంతలోగా మైఖేల్ కూడా స్పృహ వచ్చేస్తుంది. అప్పుడు మేనేజర్ అంటాడు, ఎవరి పిల్లలైతే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటారో వారిని ఒకవైపు, పిల్లలు లేనివారు మిగతా వాళ్లు ఒకవైపు ఉండమని అంటాడు. ఎందుకంటే మనకు వేరే దారి లేదు, 30 మందిని చెప్పాల్సిందే అని మేనేజర్ అంటాడు. ఎందుకంటే నేను ఈ ఆఫీస్ మేనేజర్, నా మాట మీరు వినాల్సిందే అని వార్నింగ్ ఇస్తాడు. కొంతమంది చంపడం మొదలు పెడతాడు. ఇంకోవైపు కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి ఎవరు చూడని చోట దాక్కుని ఉంటుంది. ఆ గనుల శబ్దం విని మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అందువల్ల మొత్తం చీకటి అయిపోతుంది. అయినా కూడా మేనేజర్ గ్రూప్ చీకట్లో కూడా గన్స్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మందిని చంపేస్తూనే ఉంటారు. ఈలోగా లైట్లు వచ్చేస్తాయి. అప్పుడు మళ్లీ ఆ వాయిస్ మాట్లాడుతుంది, ఇప్పటివరకు 29 మంది చనిపోయారు. ఇంకా ఒక్కరిని 2 నిమిషాల్లో మీరు చంపకుంటే మేము 30 మందిని చంపేస్తామని వారిని ఇస్తుంది. మేనేజర్ అందర్నీ వెతుకుతూ ఉంటాడు. కానీ ఎవరు అతనికి కనబడరు. ఈలోగా వాయిస్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పి ఒక్కొక్కరి తలలో ఉన్న ట్రాకర్ని పేల్చేస్తూ ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఒక రూంలో సీక్రెట్ గా ఉన్న బటన్స్ ని చూపిస్తారు. ఆ బటన్స్ పై వారి వారి పేర్లు రాసి ఉంటాయి. ఆ బటన్స్ ఆన్ చేయగానే వీళ్ల తలలో ట్రాకర్స్ పేలుతూ ఉంటాయి. ఇప్పుడు కేవలం 16 మంది మిగిలి ఉంటారు. ఇప్పుడు వాయిస్ మళ్లీ చెప్తుంది, ఇది లాస్ట్ టాస్క్, ఇందులో ఎవరైతే ఎక్కువ మందిని చంపుతారో వారు జీవితాన్ని హాయిగా గడపచ్చని చెబుతుంది. ఇప్పటివరకు ఎక్కువ మందిని చంపింది ఆ మేనేజర్ గ్రూపు మాత్రమే. కాని ఇప్పుడు ఎవరైతే వేరే వారిని చంపకూడదు అనుకున్నారు వారు కూడా ఇప్పుడు చంపడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వారి ప్రాణాలే వారికి ముఖ్యం కాబట్టి. కొంతమంది ఎంప్లాయీస్ నార్మల్ గా చనిపోయిన వారి తలలో ఉన్న ఆ టాకర్ తీస్తారు. ఎందుకంటే అవి మొత్తం గ్రూప్ గా చేసి ఫైర్ చేసి ఆఫీస్ నుండి బయటపడాలి అనుకుంటారు. ఇంతలోగా మేనేజర్ గ్రూప్ లో ఉన్న అతను ఒక అమ్మాయిని చంపడానికి వస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని చంపేస్తుంది. ఇంతలోగా అక్కడికి మైఖేల్ వస్తాడు. మైఖేల్ ని చూసి ఆమె గట్టిగా హగ్గు చేసుకుంటుంది. మైఖేల్ కి ఆ ట్రాకర్లను చూపిస్తుంది. ఈలోగా అక్కడికి ఆ మేనేజర్ వస్తాడు. వారిపై ఫైరింగ్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఒక బుల్లెట్ ఆ అమ్మాయికి తగిలి ఉంటుంది. ఆమె అక్కడే చనిపోతుంది. ఈరోజే జాయిన్ అయిన అమ్మాయి మొత్తం ఆగిపోయింది అనుకోని లిఫ్టులో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఈలోగా ఆ మేనేజర్ అక్కడికి వచ్చి ఆమెను కూడా చంపేస్తాడు. ఇప్పుడు మిగిలింది కేవలం ఆ మేనేజర్ మైఖేల్ మాత్రమే. మైఖేల్ కి చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపం మీద వచ్చి ఆ మేనేజర్ కొట్టడం మొదలు పెడతాడు.
ఇద్దరూ కొట్టుకుంటారు. ఈలోగా మైకేల్ కి ఒక మెటల్ దొరుకుతుంది. దాంతో ఆ మేనేజర్ తల పగలగొడతాడు. అతను అక్కడే చనిపోతాడు. ఇప్పుడు మైఖేల్ ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు మైఖేల్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈలోగా ఆ ఆఫీస్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఈలోగా అక్కడికి ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి మైఖేల్ ని తీసుకువెళ్తారు. మైకేల్ ని ఇప్పుడు ఇదంతా ఆపరేట్ చేస్తున్న రూముకు తీసుకువెడతారు. అక్కడ ఒక ఓల్డ్ సైంటిస్టు ఉంటాడు. అతనితో పాటు కొంతమంది కూడా ఉంటారు. ఆ ఓల్డ్ మాన్ మీరు ఏదైతే వాయిస్ విన్నారో ఆ వాయిస్ నాదే అని అంటాడు. అంతేకాదు మేము హ్యూమన్ బీహార్ మీద పరిశోధనలు చేస్తున్నామని అంటాడు. ఇప్పుడు చెప్పు మైఖేల్, నీ ఫీలింగ్ ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు మైఖేల్ అంటాడు, నేను ట్రాకర్లు తీసుకోవడం మీరు చూశారా అని అంటాడు. మైఖేల్ ని తీసుకొచ్చేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ప్యాకెట్లు ఆ ట్రాకర్స్ ని పెట్టి ఉంటాడు. వెంటనే వెళ్లి మైఖేల్ పేరు ఉన్న స్విచ్ ని తప్ప మిగతా అన్ని స్విచ్లను ఆన్ చేస్తాడు. వారు అక్కడికక్కడే ట్రాకర్లు పేలి చనిపోతారు. ఆ తర్వాత సెక్యూరిటీ గాడి దగ్గర గన్ను తీసుకుని ఆ సైంటిస్టులు కూడా చంపేస్తారు. తర్వాత రూమ్ లో నుండి బయటికి వస్తాడు. అలా పైకి చూస్తూనే ఉంటాడు. కెమెరా జూమ్ చేస్తూ ఉంటుంది. మైకేల్ లాగా చాలామంది సర్వర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ కొలంబియాలోనే కాదు, చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అయిపోతుంది.